విలువైన వాడిగా, శ్రేష్ఠుడిగా దేవుడు ఎవరిని చూస్తున్నాడంటే ఇదిగో మనిషిని చూస్తున్నాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మనల్ని దేవుడు ఎలా చేశాడంట? దేవుని కంటే కొంచెం తక్కువ వారం అంట. మనం అంటే అంత జ్ఞానంతో దేవుడు భూమి మీద మనిషిని మహిమ ప్రభావములతో వానికి కిరీటం ధరింపచేసేవాడు. ఏంటి మనకున్న కిరీటం, మనకున్న మహిమ ప్రభావం అంటే ఈ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. దేవుడు సృష్టించిన ప్రతి వాని మీద అధికారం ఎవరికి ఉందంటే ఇదిగో మనుష్యులమని మనకుంది. సింహం ఒక మనిషి మాట వింటుంది, ఒక ఏనుగు ఒక మనిషి మాట వింటుంది, ఒక కోతి ఒక మనిషి మాట వింటుంది, ఒక చిలక మనిషి మాట వింటుంది. వీటన్నిటి మీద అధికారం ఎవరిచ్చారు? దేవుడు మనిషికి ఇచ్చాడు. గొర్రెలు, మేకలు, ఆవులు, కుక్కలు ఇవన్నీ ఎవరి మాట వింటున్నాయి? మనిషి మాట వింటున్నాయి. చివరి ఎంతో పెద్దవైన, ఆకృతిలో పెద్దవైన విష జంతువులైనా ఎవరి మాట వింటున్నాయంటే మనిషి మాట వింటున్నాయి. ఎందుకు అంటే ఇదిగో వాటన్నిటిపైన అధికారం ఇచ్చాడు దేవుడు. అందుకని చూడండి, నీ చేతు పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను సంచరించే వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. మనిషి పాదాల కింద ఉన్నాయి ఇవన్నీ. ఎంత అద్భుతమైన మనిషి విలువ మనిషికి అర్థం కావట్లేదు.